హలో హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో ఈ ఎయిర్పోర్ట్. ఇది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ అండి. మేము నవంబర్లో మా చిన్నమ్మాయి వర్జీనియాలో ఉంటుంది కదా, అక్కడ వాషింగ్టన్ డల్లాస్ నుండి అక్కడ ఎయిర్పోర్ట్లో వాషింగ్టన్ డల్లాస్లో ఫ్లైట్ ఎక్కి ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో దిగామన్నమాట. ఇది శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్. చూడండి ఎంత బాగుందో. అయితే ఎయిర్పోర్ట్లో చాలా షాప్స్ కూడా ఉంటాయండి. చాలామంది ఎయిర్పోర్ట్లో షాపింగ్ కూడా చేస్తారు కదా, అందుకని చాలా షాప్స్ ఉంటాయి. కాస్మెటిక్స్, చాక్లెట్స్, కేక్స్, ఇలాంటి రకరకాల షాప్స్ అన్నమాట. ఆఖరికి బట్టలు కూడా ఉంటాయండి. అయితే ఎయిర్పోర్ట్లో ఎక్కువగా అమెరికన్స్ కనబడుతున్నారు, చూసారా. శాన్ ఫ్రాన్సిస్కోలో అమెరికన్స్ బాగా కనబడతారు. మంచి హైట్, చక్కటి కలర్తో ఉంటారండి వీళ్ళు అమెరికన్స్. అందుకని అక్కడ మన వాళ్ళు బట్టలు కొనుక్కోవాలన్నా కూడా కొంచెం సైజులు తేడా వస్తాయి. చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, పొడుగ్గా ప్యాంట్స్, షర్ట్స్ కూడా. వీళ్ళు చాలా వెతికి వెతికి కొనుక్కోవాల్సి వస్తుందన్నమాట. చూడండి ఆ సీలింగ్, లైట్స్, షాప్స్ అన్నీ ఎంత బాగున్నాయో. అయితే అన్ని రకాల దేశస్తులు అక్కడ కనపడతారండి మనకి యుఎస్లో. మెక్సికన్స్, ఇండియన్స్, చైనా వాళ్ళు కూడా బాగా కనబడతారు అక్కడ. షాపింగ్ మాల్స్లో ఎక్కువగా చైనా వాళ్ళు కనబడతారండి. ఇదిగోండి, ఇది ఒక పెద్ద షాప్. ఇక్కడ చూసారా, ఆరెంజ్ కలర్ల పెయింట్ ఉండడం మూలన కాబోలు మంచి కలర్ఫుల్గా కనబడుతుంది ఇక్కడ. లైట్స్ కూడా అలాగే ఉన్నాయి. అయితే మేము ఫ్లైట్ దిగి బ్యాగ్స్ తీసుకోవడానికని వెళ్తున్నాం అన్నమాట. అలా ఫ్లైట్ దిగి టెర్మినల్లోకి రాగానే జనం ఒక్కసారి ఫ్లైట్లో ఉన్న జనం అంతా మాయమైనట్టు అయిపోతారండి. ఎంత స్పీడ్గా నడుస్తారు, మనం అందుకోలేము ఆ స్పీడ్. మళ్ళీ ఒక్కళ్ళు కనపడరు, మనం వెనకబడిపోతాం అన్నమాట. అంత స్పీడ్గా నడుస్తారు. అంటే నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాల ఇది కదా, అందుకని. ఇక్కడ వాల్ మీద అన్నీ చూసారా ఫొటోస్. చక్కగా పిల్లల్ని అలాగా ట్రాలీలో పెట్టేసి తీసుకెళ్తారండి, ఎత్తుకుని తీసుకెళ్ళరు అస్సలు.
ఫ్లైట్లో కూడా అలాగే చంటి పిల్లలు ఉంటే మంత్స్ బేబీస్ ఉంటే వాళ్ళకి చక్కగా చిన్న ఉయ్యాల్లాగా ఒకటి పెట్టేస్తారు. దాంట్లో పెడతారనమాట. చూడండి ఫ్లోరింగ్ అంతా చక్కగా నీట్గా ఎంత బాగుందో. ఎక్కడికక్కడ చైర్స్ వేసి ఉంటాయి. టాయిలెట్స్ కూడా